హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? అయితే ఆ వీడియో గురించి తెలుసుకుందాం పదండి. మేమైతే మా బాబుని రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే పాపని తీసుకుని డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజైతే మా హస్బెండ్ నైట్ డ్యూటీ కదా, అందుకని అయితే మార్నింగ్ డీమార్ట్కి వెళ్దామని అయితే అనుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండి వ్యూ. ఇదైతే మా ఇంటి దగ్గరే అనమాట, చాలా బాగుంటుంది వ్యూ. చూస్తున్నారుగా, మీలో ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం డీమార్ట్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో డీమార్ట్లో. చాలా ట్రాఫిక్ అయితే ఉందండి బయట. అయితే ఇప్పుడు ఫస్ట్ చూసాం కదా, ఆ వీడియో గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు డీమార్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు అర్థమైందండి ఫస్ట్ మీరు చూసిన క్లిప్. అయితే రండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు డీమార్ట్లో అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. గ్రాసరీస్ కాకుండా ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయో చూద్దాం రండి. ఇక్కడైతే మన లేడీస్కి ఎంతో ఇష్టమైన ప్లాస్టిక్ వస్తువులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, పప్పు డబ్బాలు, ఇలా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి. ఇది లేదు అనకుండా అన్నీ ఉన్నాయి. నాకైతే అక్కడే ఉండిపోయి అలా చూస్తూ ఉండాలనిపించింది. మీలో ఎంతమందికి ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే ఇష్టం? నాకైతే చిన్న చిన్న పప్పు డబ్బాలు ఉంటాయి కదా, అవైతే నాకు చాలా ఇష్టం అండి. వెళ్ళినప్పుడల్లా ఒకటైనా తీసుకుంటాను. నాకు అలా అవి క్యూట్గా అలా అనిపిస్తాయి అనమాట. అందుకని వెళ్ళిన ప్రతిసారి అయితే తీసుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బాక్సెస్ అయితే ఉన్నాయి. అవి దేనికి యూజ్ చేస్తారని మీలో ఎవరైనా యూజ్ చేస్తున్నారేమో కమెంట్ చేయండి. ఏమన్నా స్టోరేజ్కి ఏమన్నా యూజ్ చేస్తారనుకుంటా. ఇవైతే చూస్తున్నాను. మా అత్తయ్యకి అయితే ఇవి తీసుకెళ్తే ఇంకా ఏం అడగదండి. ఇవి తీసుకెళ్తే చాలా హ్యాపీ అనమాట మా అత్తయ్య. అందుకని అయితే చూస్తున్నారు కదా, బాత్రూంలో యూజ్ చేసే స్టూల్స్ కానీ బకెట్స్ కానీ చాలా బాగుంటాయి. మేమైతే బకెట్స్, డస్ట్బిన్ అన్నీ అక్కడే తీసుకుంటామండి. అవైతే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట, పాడైపోకుండా. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మన యూట్యూబ్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ చూస్తున్నాం అనమాట. తీసుకుందామా వద్దా అని. చూస్తున్నారు కదా, చాలా వెయిట్ ఉందండి అది. అందుకని అక్కడ పెట్టేశాను. ఎప్పుడన్నా కింద పడినా అట్లా కాలు మీద పడుద్దేమో అట్లా అనేసి చాలా వెయిట్ ఉంది, అందుకని తీసుకోలేదు. చూస్తున్నారు కదా, ఈ ప్రెషర్ కుక్కర్స్ ఒక్కొక్కటి అయితే ప్రైస్తో సహా వీడియో అయితే తీసాము, ఎవరికైనా యూజ్ అవుతాయి అని. మాకైతే మీలో ఎంతమందికి డీమార్ట్ అంటే ఇష్టం అండి? నేనైతే మా హస్బెండ్తో నేను కూడా వస్తానని అయితే చెప్తాను. ప్రతిసారి వెళ్తాను అనమాట, నాకు అంత ఇష్టము. చూస్తున్నారు కదా, ఈ ప్రెషర్ కుక్కర్స్ మీలో ఎంతమంది స్టీల్ యూజ్ చేస్తున్నారండి? నేనైతే ప్రజెంట్ ఇంకా అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేయలేదు, చిన్నగా స్టార్ట్ చేయాలి. మొన్నే ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాం అనమాట, స్టీల్ది. చాలా బాగుందండి. అలానే స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండ్ స్టీల్ రైస్ కుక్కర్ కూడా తీసుకోవాలనుకుంటున్నాము. చూస్తున్నారు కదా, పిల్లలకి లంచ్ బాక్సెస్ అండి. స్టీల్ అయితేనే బెటర్ అంటున్నారు కదా, అందుకని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే చూస్తున్నాను అనమాట, మనకైతే ఏం యూజ్ ఉంటుందని. మేమైతే ప్రతిసారి గ్రోసరీ సెక్షన్కి వెళ్ళి సరుకులు తీసుకొని అయితే వచ్చేస్తామన్నమాట. ఈసారి వీడియో కోసం పైకి కూడా వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రెషర్ కుక్కర్స్, నాన్ స్టిక్ కడాయి, నాన్ స్టిక్ దోశ ప్యాను, ఆమ్లెట్ ప్యాన్ కూడా చాలా క్యూట్గా ఉందండి. నేను తీసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. అటు సైడ్ చూస్తూ ఉన్నా, మా హస్బెండ్ ఇటు వీడియో తీశారు. నాకు ఆమ్లెట్ ప్యాన్ అంటే భలే ఇష్టం, చాలా మంచిగా వస్తుంది కదా రౌండ్గా, అందుకని అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే మనము ఇవి చూస్తున్నారు కదా, హోమ్ డెకర్కి యూజ్ చేస్తారు కదా, అవి చాలా బాగున్నాయండి. 49 అని అయితే ఉంది, ఒక్కటి ఈచ్. ఇవన్నీ వచ్చేసి 49 అనమాట. మేము తీసుకున్నాను కానీ అవి వేరే కార్ట్లోనే పెట్టేసామన్నమాట. లిఫ్ట్ దగ్గర కార్ట్ వదిలేసి మెట్లు దిగి వెళ్ళిపోయాము, ఎక్కువ మంది ఉన్నారని. అందుకని పైన అయితే అలానే ఉండిపోయావి. ఇది చూస్తున్నారు కదా చాపర్, నాకైతే చాలా యూజ్ అవుతుందండి. 2 days నుంచి నేను దాంతోనే హ్యాపీగా కిచెన్లో అయితే నా వర్క్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది.
ఇప్పుడైతే మనము మ్యాట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. చూస్తున్నారు కదా, మ్యాట్స్, డోర్ మ్యాట్స్, టవల్స్, ఇవైతే బ్లాంకెట్స్ అండి. నాకైతే చాలా ఇష్టం ఈ సాఫ్ట్ బ్లాంకెట్స్. హైదరాబాద్లో చాలా చలి ఉంటుంది కదా, అందుకని అయితే మేము ఇవే యూజ్ చేస్తాము ఈ చలికాలం అంతా. ఇదైతే మెన్స్ సెక్షన్ అండి. టీ షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ బాగున్నాయి. చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా ఉంటాయండి. ప్రైస్ రీజనబుల్గానే ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. జెంట్స్కి అయితే నైట్ ప్యాంట్స్, షార్ట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. మగవారికి అయితే బట్టలు ఇక్కడ చాలా బెటర్ అండి, జెంట్స్కనే కాదు లేడీస్ కూడా. ఇప్పుడైతే కింద గ్రాసరీ సెక్షన్కి అయితే వచ్చాము. నేనైతే మాకు మంత్లీ గ్రాసరీస్ ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అయితే మీకు ఏమేమి తీసుకున్నానో కూడా వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాము. లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు, ఓకేనా? స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం కాదండి, అందుకని లాస్ట్ వరకు అయితే చూడండి. మేము అక్కడ ఏం మాట్లాడుకున్నాము కూడా అది నార్మల్గా ఉంచాను వాయిస్, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? మీరు బిల్ ఎంత అయిందో అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కమెంట్ చేయట్లేదండి. మీకు ఎలా అనిపించిందో వీడియో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. మీరైతే ఏ ఆయిల్ యూజ్ చేస్తారో కూడా కమెంట్ చేయండి, ఓకేనా? చూస్తున్నారు కదా, చాలామంది ఉంటారండి, డేతో సంబంధం లేదు. డీమార్ట్లో అయితే ఏ డే వెళ్ళినా మనకి అంతమందే ఉంటారనమాట జనాలు. మా హస్బెండ్ అయితే గురువారం వెళ్దాం, నాకు నైట్ డ్యూటీ కదా అయితే అని అయితే చెప్పారు. గురువారం వెళ్ళాం, అయినా కానీ చూసారా ఎంతమంది ఉన్నారో. ఇదైతే లేడీస్ సెక్షన్ అండి. నేనైతే ఎక్కువ తీయలేదు, పాపని ఎత్తుకున్నాను, అందుకని వీడియో షేక్ అవుతుంది. చూసారు కదా, నేనే తీశాను ఇది వీడియో, మిగిలినవన్నీ మా హస్బెండే తీశారు క్లారిటీగా. నేనైతే కొంచెం తీసాను అనమాట. ఆ షాపింగ్ అయితే అయిపోయిందండి. ఏం తీసుకున్నామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, చూడండి. హాయ్ అండి, ఈరోజైతే మనం డీమార్ట్కి వెళ్ళొచ్చాం కదా, ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను, చూడండి, ఓకేనా? ఫస్ట్ అయితే ఫ్యాబ్ లిక్విడ్ అండి. మేమైతే గోద్రేజ్ ఫ్యాబ్ అయితే వాడుతున్నాను 2 months నుంచి. బాగుంది అనిపించింది, అందుకని ఇదైతే 2 liters అయితే తీసుకున్నాను. తర్వాత అయితే మా బాబుకి స్నాక్స్ ఇట్లా ఇంట్లో తినడానికి అయితే ఇది సోయా స్టిక్స్ ఇది ఒకటైతే తీసుకున్నాను బాక్స్లో పెట్టడానికి. మా పాపకైతే చాకోస్, చిన్నపిల్ల కదా, చాకోస్ అంటే ఇష్టం మా పాపకి అని, కానీ ఇవైతే తీసుకున్నా. ఇంకా ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే ఇవైతే శనగపప్పు అండి, చట్నీకి వాటికి వాడతాం కదా, అందుకని అయితే ఇది ఒక 1/2 kg అట్లా తీసుకున్నాను. ఇదైతే పెసరపప్పు, ఇది పెసరట్టు కానీ పిల్లలకి నానబెట్టి ఉడకబెట్టైనా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి ఇస్తాను, ఈవినింగ్ టైము తింటారనమాట, అందుకని ఇవైతే కొన్ని తీసుకున్నాను. ఇవి ధనియాలండి, ధనియాలు, మనం గరం మసాలా ఇవన్నీ మేము ఇంట్లోనే మిక్సీ పడతాను నేను. మా హస్బెండ్ బయట ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఆయనకి నచ్చదనమాట, అందుకని అయితే ఇంట్లోనే గరం మసాలా అవైతే చేస్తాను నేను. ఇవైతే పల్లీలండి, చట్నీకి మనకి ఇంపార్టెంట్ కదా, అందుకని ఇవైతే అయ్యో సారీ అండి. చూడండి, చాపర్ అండి. మా హస్బెండ్ అయితే నా కోసం అని పైకి వెళ్ళి అయితే ఒకటి తెస్తా అని చెప్పి అది తెచ్చారండి, నేను అడగలేదు, ఆయన తెచ్చారు. ఇది వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. యాక్చువల్గా అంటే బాబుని స్కూల్కి పంపించేటప్పుడు కొద్దిగా అంటే ఇవి కట్ చేసుకోవటం ఇలాంటి సెక్షన్లో కొంచెం లేట్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి ఇదైతే ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇదే మర్చిపోయింది మా ఆవిడ. సో ఇదైతే చాలా బాగుందండి, నాకు నచ్చింది. యాక్చువల్గా థ్రెడ్ కూడా ఉంది, కానీ అది కట్ అయితే ఇంకా దేనికి పనికిరాదని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, చాలా బాగుంది. ఇలా వెజిటేబుల్స్ ఇందులో వేసుకొని ఫ్రెష్ చేసుకోవాలి. ఇక్కడైతే లాక్ చేసుకోవచ్చు అనమాట కదా. ఇది లాక్ అండి, జస్ట్ ఇలా ప్రెస్ చేసి లాక్ వేస్తే అలా ఉండిపోద్ది, ఇంకా ఇది పైకి రాదు. ఇంకా చాలా బాగుంది ఇది నాకు, సో అందుకే ఇది మర్చిపోయిందని చెప్పేసి వచ్చాను అనమాట. థ్యాంక్ యూ అండి, బాగుంది. ఇంకైతే మినపప్పు, ఇడ్లీ, దోశకి వాటికి వాడతాం కదా, ఇవైతే నేను ఎంత కేజీన్నర అయితే తీసుకున్నానండి. 1 kg 800 grams అని అయితే తీసుకున్నా. 207 అయితే పడింది.
ఇదైతే కందిపప్పు అయితే ఒక 1/2 kg పైన తీసుకున్నాను. అప్పుడప్పుడు వాడతాం, ఎక్కువ వాడడం, అందుకని 1 kg 1 kg ఉంది ఇది. ఇదైతే శనగపప్పు, మన తిరుగుమాత గింజలో వేస్తాము కొన్ని ఇంకా ఏమన్నా కర్రీ చేసుకోవచ్చు, శనగపప్పు టమాటా కర్రీ అట్లా అయితే ఉంటాయి కదా అని అయితే తీసుకున్నాను. పూర్ణాలు వాటికైతే యూజ్ చేస్తాం మేము ఇవి, అందుకని తీసుకున్నాను. ఇదైతే పంచదార అండి, టీ కాఫీలోకి కప్ పంచదార కంపల్సరీ కాబట్టి ఇదైతే తీసుకున్నాను. ఇది జీలకర్ర, ఇది కూడా ఎక్కువే ఉందండి. ఇది ఎంత రేట్ పడింది, 200 grams 240 grams ఉంది, 69 rupees అయితే పడింది. ఎక్కువే వాడతాం, చెప్పాను కదా, జీరా ధనియాలు ఇవైతే ఎక్కువే వాడతాం మేము. ఇవైతే బాస్మతి రైస్, మాకు ఒక 2 times వస్తుందేమో, ఎప్పుడన్నా చేసుకుందామని అయితే తెచ్చాను. ఇదైతే మైదా, ఎక్కువ వాడము మైదా అసలు, కానీ ఎప్పుడన్నా దోశ పిండి కనుక ఉందనుకోండి, ఈవినింగ్ స్నాక్ లాగా కొంచెం మైదా పిండి వేసి బోండాలు అయితే వేస్తాను, చిన్న బోండాలు. మా పిల్లలకి ఇష్టం, మా హస్బెండ్కి కూడా ఇష్టం, అందుకని. ఇవైతే లైన్ డేట్స్ అండి పిల్లల కోసం. ఇది కూడా మకానా, మా బాబుకైతే స్కూల్కి హెల్దీ స్నాక్కి పెట్టాలన్నమాట, ఇట్లా బయటవి ఏం పెట్టకూడదు. అందుకనైతే బాబుకి కొంచెం గీ వేసి సాల్ట్ వేసి అయితే రోస్ట్ చేసి పెడతాను అనమాట స్నాక్స్ బాక్స్లో. అందుకనైతే ఇది ఒకటి తీసుకున్నాం, 200 grams. ఎంత పడిందండి 200 grams? ఎంతో 159 179 అట్లా ఏదో అయితే పడింది. ఇదైతే బెల్లం అండి, 1/2 kg తీసుకున్నాను. ఇప్పి తీసుకున్నాను మా పిల్లల కోసమను, మా హస్బెండ్ కోసం. మా హస్బెండ్ అస్సలు తినరు ఇది, మొన్న ఒకసారి నేను చేశాను, తిని చాలా బాగుంది, ఎంత బాగుంటుందని తెలియదు నాకు, ఇన్ని రోజులు తినలేదు అని అయితే అన్నారు. అందుకని మా హస్బెండ్ నేను పిల్లల కోసమని ఈసారి పెద్దది తీసుకున్నాం. ఎప్పుడు చిన్నది తీసుకుంటాం ఆయన తినరని, ఈసారి అయితే పెద్దది తీసుకున్నాం. ఇదైతే మైనీస్, బయట షవర్మా అంటే మాకు ఇష్టము, ఎప్పుడు తింటాం అనమాట ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు. అందుకని ఈసారి ఇంట్లోనే చేద్దాము అని అయితే చెప్పారు మా హస్బెండ్. అందుకని ఇది లేదు, ఇది ఒక్కటి, అందుకని ఇది ఒక్కటి తెచ్చాను. పెరుగు ప్యాకెట్ అండి, మేము కంపల్సరీగా తెచ్చుకుంటాం అనమాట, వెళ్ళిన ప్రతిసారి పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాము. ఇదైతే ఒక 2 days అలా అయితే వస్తుంది అనమాట, అందుకని అయితే తెచ్చుకున్నాం. ఇదైతే కల్లుప్పు కూడా వంటల్లో వాడతాం కదా, అందుకనైతే 1 kg అయితే తీసుకున్నాను, 1 kg ప్యాకెట్. ఆయిల్ అయితే మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో కమెంట్ చేయండి. మేమైతే ఎక్కువ ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తాము, కానీ ఈసారి నేను గోల్డ్ డ్రాప్ అయితే తీసుకున్నాను. ఒకటే కంటిన్యూ చేయకూడదు అని అయితే అన్నారని నేను విన్నాను, అందుకనైతే గోల్డ్ డ్రాప్ తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో కమెంట్ చేయండి, ఓకేనా. ఇవి అయితే 3 తీసుకున్నాను అనమాట, 1 monthకి 3 అలా తీసుకున్నాను. ఇవైతే ఫ్యామిలీ వాళ్ళవి, సన్ఫిష్ ఫ్యామిలీ అయితే వాళ్ళవి బిస్కెట్స్, టీలో తాగడానికి బాగుంటాయి అని అయితే తీసుకున్నాను నేను ఇవి. ఇంకా బ్రెడ్, అంతేనండి. ఇవే మా డిమార్ట్ సరుకులు. మీరు మా బిల్ అంతా ఎంత అయిందో ఎవరైనా గెస్ట్ చేయండి, నేను కమెంట్ చేస్తాను. ఓకే అండి, బాయ్. చెప్తాం, సబ్స్క్రైబ్ చేసుకో. చెప్పండి. ఇప్పుడు వరకు అయితే మేము తీసిన వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఖచ్చితంగా, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ మాకు కూడా చాలా ఉందండి, ఇంకా చాలా వీడియోస్ తీస్తాం మేము, మీ సపోర్ట్ మాకు కావాలి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డైలీ వ్లాగ్స్, ఇంకా బయటికి వెళ్ళి చాలా ప్లానింగ్ అయితే ఉందండి. కుకింగ్ ఖచ్చితంగా చేయండి, మీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.